వ్యూవర్స్, ఈ వీడియో లాస్ట్ పొంగల్ది. అప్పుడు అమ్మ, నాన్న, రాయచిరి, నేను గోపాలపట్నంలో ఉన్న సిఎంఆర్ బట్టల షాప్కి వచ్చాము. లోపలికి రాగానే ఒకటే గుప్పమని సెంటు వాసన. అమ్మ రావడమే చీరలు ఎతికేసుకుంటుంది. ఆ రోజు రష్ ఎక్కువ ఉంటుందని పొద్దున్నే ఆటో కట్టించుకున్నాము. అందుకే ఆ టైంలో జనాలు అంతగా లేరు అక్కడ. చూసారా బట్టల షాపు? అంత పెద్దది కాకపోయినా పర్లేదు, మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఇది షాప్లో 3వ ఫ్లోర్. ఇక్కడ అమ్మ నాన్నకి షార్ట్లు ఎత్తుతుంటే పక్కన రాయిష్ ఏదో ఎత్తుక్కుంటుంది. బ్యాగులు ఏం లేనట్టున్నాయి, పాపం లేవని చెప్తుంది. మహేంద్ర గారి కష్టాలు మామూలుగా లేవు. మళ్ళీ చూడండి ఎక్స్ప్రెషను. కట్ చేస్తే 2వ ఫ్లోర్లో ఉన్న చీరల సెక్షన్కి వచ్చాము. 1, 2 చీరల కుప్పే ఉంది అక్కడ. మెన్స్ ఫ్లోర్లో తెలియలేదు, కానీ లేడీస్ ఫ్లోర్కి వచ్చాక అర్థమైంది పండగ అంటే ఎలా ఉంటుందా అని. మామూలుగా లేరు ఇక్కడ జనాలు. కొంతమంది అయితే కొట్టుకుంటున్నారు కూడా. ఇంతలా ఏముందని చూస్తే అప్పుడు తెలిసింది అది 1+1 ఆఫర్ అని. మొత్తానికి అయితే అమ్మ 2 చీరలు తీసుకుంది, కానీ బయటికి రావడానికి మాత్రం మాకు అరగంట పట్టింది. ఆ బీడ్ ఎలా ఉందో ఒకసారి మీరే చూడండి. రాయశ్రీ షాపింగ్ మాల్లో బెలూన్లు, గాలిపటాలు ఫ్రీగా దొరుకుతాయని తెలిసి చాలా కష్టపడుతుంది పాపము. ఏదో బెలూన్ మహేంద్ర గడికి దొరికింది. చిన్న పిల్లాడు, అప్పుడు 3 సంవత్సరాలు ఉంటాయి ఆడికి. ఈ షాప్లో జ్యువెలరీ సెక్షన్ కూడా ఉంది. కాసేపు షాపింగ్ మాల్లో అటు ఇటు తిరిగి ఒక గ్లాస్ వాటర్ తాగి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. అక్కడ చూడటానికి పెద్దగా ఏం లేవు. ఇక షాప్ గురించి చెప్పాలంటే లోపలంతా నీట్ అండ్ క్లీన్. పార్కింగ్ కూడా ప్రాబ్లం లేదు, పెద్దగానే ఉంటుంది. కాకపోతే రేట్లు కొంచెం ఎక్కువ. క్వాలిటీ విషయానికి వస్తే పెద్దగా బ్రాండ్స్ లేకపోయినా బట్టలు మాత్రం క్వాలిటీగానే ఉన్నాయి. టైం అవుతుంది, అమ్మ కూడా బాగా అలసిపోయింది. షాపింగ్ ఫినిష్ చేసుకొని బయటకు వచ్చేసాము. ఈ వీడియో సబ్స్క్రైబ్ కోసమో లేక లైక్ల కోసమో చేసింది కాదు. నచ్చితే ఒక కామెంట్ మాత్రం పెట్టండి. థ్యాంక్ యూ.